కొన్నిసార్లు కొన్ని విషయాలు చూసినప్పుడు కొంచెం నాకు కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి, కొన్ని ఆలోచనలు వస్తాయి. ఏదన్నా అన్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో తప్పడు అని కదా మనం ఫిక్స్ అయిపోయింది. కానీ కొన్నిసార్లు తప్పుతాడా అనే డౌట్ వచ్చింది నాకు. కొన్నిసార్లు తప్పుతాడా, మాట ఇచ్చి తప్పుతాడా, లేదా మాట అని తప్పుతాడా అంటే కొన్ని సందర్భాల్లో ఆయన తప్పకుండా నెరవేర్చనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో బైబిల్లో ఆయన అన్న మాట ఆయనే తప్పినట్టు, అలాగే మీరి నడిచేటట్టు ప్రోత్సహించడం కూడా నేను చూశాను. ఇది ఒక వింతైన విషయం, కానీ నిజం. మాట తప్పని దేవుడుగా మనం ఎరిగిన మన దేవుడు కొన్నిసార్లు తన అన్న మాటని తప్పి అడుగులు వేయటం అనేది నేను చూశా. ఏంది దేవుడిని మాట తప్పే దేవుడిగా పరిచయం చేస్తున్నావా అని ఆశ్చర్యపోకండి, నిజం అది. సింపుల్గా మీకు ఒక్క ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆదికాండంలోనే 16 వచనం చదువు. 2:16 చదువు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అది తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఓకేనా? రైట్. తింటే చచ్చిపోతావు, తినొద్దు అని చెప్పాడు. మరి అది నిజమైతే మరి ఇప్పుడు 3వ అధ్యాయంలో వాళ్ళు అది తినగానే చచ్చిపోవాలి కదా, చచ్చిపోయారా? మరి అక్కడ మరి దేవుని మాట ఏమైనట్టు? ఇప్పుడు సరిపోయిందా నేను చెప్పింది? మాట తప్పని దేవుడు మన దేవుడు, వాగ్దానాలు ఇస్తే తప్పడు అన్నది ఎంత నిజమో, కొన్నిసార్లు మన మీదున్న ప్రేమను బట్టి, మన మీదున్న కృపను బట్టి, మన మీదున్న దయను బట్టి తన మాటలను ఆయనే రద్దు చేసుకునే ఘట్టం కూడా ఒకటి కాదు, బైబిల్లో అనేక ఘట్టాలు ఉన్నాయి. పాత నిబంధన నియమించింది ఎవరు? పెద్దగా చెప్పండి. ధర్మశాస్త్రాన్ని నియమించింది ఎవరు? మోషేనా? దేవుని సెలవు లేకుండా మరి 10 ఆజ్ఞలు కానీ ధర్మశాస్త్రంలో ఇతర విషయాలు కానీ ఎట్లా తెలుసు మోషేకి? నియమించింది దేవదూతల ద్వారా నియమించబడిన, ఆమోదించి సంతకం చేసింది దేవుడే. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నియమించింది, పాత నిబంధన ఆచార క్రతువు కాండలన్నిటిని కూడా నిర్ణయించింది ఆయనే. మళ్ళీ వాటన్నిటిని రద్దు చేసింది ఎవరు? విశ్రాంతి దిన ఆజ్ఞను నిర్ణయించింది ఎవరు? ఆయనే. క్రొత్త నిబంధన యోహాను సువార్త 5లో పనిగట్టుకొని విశ్రాంతి దినాన్ని మీర్పించింది ఎవరు? ఆయనే. అంటే కొన్ని ఆమోదిస్తాడు, అవసరమైతే వాటిని రద్దు కూడా చేస్తాడు. నువ్వే కదా వీటిని డిసైడ్ చేసింది, మళ్ళీ నువ్వు ఎట్లా రద్దు చేస్తావు అని మనం దేవుణ్ణి కంట్రోల్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇదిగో ఈ విషయంలో నువ్వు ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు ఇక అది ఆజ్ఞ. నేను దాన్ని రద్దు చేస్తున్నాను లేదా దాన్ని కొనసాగిస్తాను అనే హక్కు, అధికారం మొత్తం ఆయనకే ఉన్నాయి. నువ్వు ఓల్డ్ టెస్ట్మెంట్ అని పాత నిబంధన పెట్టి మళ్ళీ కొత్త నిబంధన కుదరదు, మేము పాత నిబంధనలు ఉంటే నువ్వెవడో చెప్పడానికి నాకు అంటాడు. నువ్వెవడో చెప్పడానికి నాకు? అవసరమైతే ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన అని కొనసాగిస్తాను, లేకపోతే కొత్త నిబంధన చేస్తాను, లేకపోతే ఇంకో నిబంధన చేస్తాను, నువ్వెవడు చెప్పడానికి అంటాడు. ఆయన సుప్రీం, సర్వాధికారి. అలాగని లాజిక్ లేకుండా, క్రమం లేకుండా ఎట్లా పడితే అట్లా చేయడు. ముందు చేస్తాడు, నీకు అర్థం కాకపోతే కారణాలు ఏంటో తర్వాత చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చేదవని ఘంటాపదంగా రాజీ లేకుండా చెప్పిన దేవుడే ఏదెను తోటలో ఆదాము హవ్వలు ఆ పండు తిన్నప్పుడు వారిని చంపలేదు.
వారిని బ్రతకనిచ్చాడు. ఆ పండు తిన్నారు ఇద్దరు. అంజూరపాకులు కచడాలుగా చేసుకొని కట్టుకున్నారు. దేవుడైన యెహోవా స్వరం విన్నప్పుడు పోయి పొదల్లో దాక్కున్నారు. పొదల్లో దాక్కున్నప్పుడు ఈయన వచ్చి కేకేశాడు, ఆదామా నీవెక్కడా అని. తోటలో నీ స్వరము విని ఉన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటిని గనుక నేను భయపడి దాగుకొంటిని అని చెప్పాడు. అప్పుడు ఈయనంటాడు, నీవు దిగంబరివని నీకు చెప్పినోడు ఎవరు? సరే దిగంబరి అయితే అయ్యావు, దాక్కోమని నీకు చెప్పినోడు ఎవరు? రోజు నా ముందుకి నువ్వు ఎలా ఉన్నావు అలా వచ్చేస్తావు. ఈరోజు దిగంబరిని నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని నువ్వు చెప్తున్నావు కదా, ఈ సంగతి నీకు చెప్పింది ఎవరు? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఫలమును తింటివా అడిగాడు. తిన్నాను, కానీ నా అంతట నేను తినలేదు. నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తీసుకొచ్చి నాకు ఇచ్చింది నేను తిన్నాను, కేసు ఆమెది నాది కాదన్నాడు. సరే ఏమమ్మా హవ్వా, ఎందుకు చేసావు ఈ పని? నీకు తెలియదా తినకూడదని? నాకేం తెలుసు, ఈ సర్పం నన్ను మోసపుచ్చింది. లేకపోతే ఇన్ని రోజులు తినను దాన్ని ఈరోజు తిన్నానంటే అర్థం కావట్లేదని నీకు? కనీసం తేడా పడ్డావు నాయన క్షమించు అని కూడా అడగట్లా. అక్కడ క్షమాపణ కోరారా? మరి మనకు బైబిల్ ఏం రాశాడు? క్షమాపణ అడగండి నేను క్షమిస్తాను అన్నాడు. అడిగితే క్షమిస్తాను అన్నాడు, అడగకపోతే క్షమాపణ ఉండదు. మరి వీళ్ళు క్షమాపణ కూడా అడగల. పాయింట్ ఆలోచన చేయండి. క్షమాపణ అడిగారా? నేను తేడా పడ్డాం ప్రభా తేడా పడ్డాం అన్నారా? అనలా. అయినా సరే వాళ్ళని పాడు చేయలే. పైగా వాళ్ళని మోసపూచినందుకు సర్పాన్ని శపించాడు. ఆదాంకేమో నీ ముఖపు చెమట కార్చి నువ్వు పంట పండించి తినాల్సిందే అన్నాడు. హవ్వకేమో నీ ప్రసవ వేదన గర్భవేదనను హెచ్చించేదను అన్నాడు. తర్వాత వాళ్ళిద్దరిని మరి చర్మపు చొక్కాయిలు చేయించి వాళ్లకు తొడిగించి వాళ్ళని తోటలో నుంచి బయటికి పంపించేశాడు. ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఆయన అన్న విషయాలు చాలా చేయలా. చంపేస్తానన్నాడు, చంపలా. క్షమాపణ అడిగితే క్షమిస్తానన్నాడు, అడగకపోయినా వాళ్ళని క్షమించాడు. ఏమండి, కనీసం వాళ్ళని శాపానికి కూడా అప్పచెప్పలా. వాళ్ళని దెబ్బతీసిన సాతాను అదే సర్పాన్ని శపించాడు తప్ప వాళ్ళకైతే జస్ట్ కొంచెం కష్టము శ్రమ కొంచెం పెంచాడు తప్ప శాపగ్రస్తులుగా వాళ్ళని వదిలేలా. అంతేకాదు తోటలో నుంచి వాళ్ళని బయటికి వెలుపటికి నెట్టేయటం వెనక కూడా బయటికి నెట్టేయటం వెనక కూడా ఆయన ప్రేమ ఆయన కృపే ఉంది. ఈ ఘట్టమంతా చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎట్టివారము, మనం ఎలాంటి వారము, మంచివారమా చెడ్డవారమా అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కృప యొక్క ఏర్పాటు చొప్పున దేవుడు మన విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఎంత మేలుకరమైన ఆలోచనలు కలిగి ఉన్నాడో కదా అనిపిస్తుంది. ఆయనను సరిగా అర్థం చేసుకుంటే నిరంతరం ఆయన ఏది చేసినా 100% మన మేలుని, మన క్షేమాన్ని, మన సంతోషాన్ని, మన ఆశీర్వాదాన్ని, మన భద్రతని, మన మంచిని కోరే ప్రతిదీ కూడా చేస్తాడు. మనకు కీడుకరంగా ఆలోచించేవాడు మన దేవుడు కాదు అని స్పష్టంగా అర్థమైంది. మరి మన కీడు కోరని వాడైతే బయటికి ఎందుకు నెట్టాలి? మరి తోటలోనే ఉంచేది శుభ్రంగా, అక్కడే పండ్లు ఏదో తినేవాళ్ళు కదా అంటే కాదు, ఉండకూడదు వాళ్ళు ఇక లోపల. దేవునికి స్తోత్రం. ఎందుకు ఉండకూడదు అంటే వాళ్ళ మంచి కోసమే ఉండకూడదు. కోపం వచ్చింది తప్పు చేసినప్పుడు, కానీ జాలిపడ్డాడు. కృప కనికరం వచ్చింది. చచ్చిపోతావు అన్నాడు, అయినా ఆదాము తిన్నాడు చావునిలా. ఆ చావుని ఏం చేశాడంటే జస్ట్ మార్చాడు అన్నమాట. ఆదాము హవ్వల మీద నుండి ఆ మరణాన్ని
ఒక పశువు మీదికి మార్చాడు. మార్చి దాని రక్తంతో వీరికి ప్రాయశ్చిత్తం చూపించి దాని చర్మమే వీరికి చొక్కాయలుగా తొడిగించాడు. లేకపోతే తోలు ఎక్కడి నుంచి వచ్చింది, చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? అవునా? చర్మపు చొక్కాయలు తొడిగించడానికి వీరికి చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? వధింపబడినటువంటి పశువు చర్మమే వారికి ఉపయోగపడింది. 2 విధాలుగా ఆ పశువు ఉపయోగపడింది. ఒకటి, స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. 2 విధాలుగా ఆ పశువు ఉపయోగపడింది. ఒకటి, వారి పాపానికి ప్రాయశ్చిత్తార్థమైన రక్తము చిందించి వారికి క్షమాపణను దేవుడు ఇవ్వడానికి ఆ పశువు యొక్క రక్తము ఆధారమైంది. అంతేకాదు, సిగ్గు తెలిసిన వారికి సిగ్గు కప్పుకోవటానికి ఆ పశువు యొక్క చర్మమే వస్త్రమైంది. ఈ 2 యేసు ప్రభువులో మనకు దొరికాయి. యేసు ప్రభు రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ లభించింది, అది తిరుగులేని సత్యం. రెండవది, ఆయన చేసిన బలియాగము ద్వారా మన మీదికి రక్షణ వస్త్రం కప్పబడింది, పరిశుద్ధ వస్త్రం కప్పబడింది. లేకపోతే మనం దేవుని ఎదుట దిగంబరులుగా ఉంటాం. తెలుసా మీకు ఆ సంగతి? మనం దేవుని ఎదుట దిగంబరులుగా ఉంటాం.